3 రుణాలు, మనిషికి 3 రుణాలు ఉంటాయని మన తాత్వికులు చెప్తూ ఉంటారు. మొదటిది తల్లి రుణం. మనం పుట్టక ముందే తండ్రి నుంచి ఒక కణము, తల్లి నుంచి ఒక కణము కలిసి జైగోట్ అనేది ఏర్పడ్డది. ఆ జైగోటు తల్లి గర్భంలో పెరుగుతూ ఉంటుంది. జైగోట్ ఫామ్ అయిన తర్వాత, తయారైన తర్వాత తల్లి గర్భసంచిలో పెరుగుతూ ఉంటుంది. 10 నెలలు ఈ జైగోట్ని పెంచాలా. పెరిగిన తర్వాతనే బిడ్డ ప్రసవంలో బయటకు వస్తుంది. కాబట్టి మనకి జీవితాన్ని అందించిన తల్లి, ఆ తల్లికి మనం ఉన్నది మొదటి రుణం అవుతుంది. తండ్రి కూడా అందులో బాధ్యత ఉంది కాబట్టి తండ్రి రుణం కూడా దాంట్లోనే కలిసి ఉంటుంది. పుట్టిన తర్వాత కుటుంబం అంతా మనల్ని పెంచుతుంది. కుటుంబం సమాజంలో భాగం. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన ఎదుగుదలకు సహాయపడతారు. కాబట్టి సమాజానికి రుణపడి ఉన్నాం. తల్లిదండ్రులకు మొదటి రుణం, సమాజానికి రెండో రుణం. ఈ రుణం అయిన తర్వాత విద్యాబుద్ధులు నేర్పించి మనం సమాజంలో ఎలా మెలగాలో పద్ధతులన్నీ మనకి అందించినటువంటి టీచర్లు, ఉపాధ్యాయులు, వాళ్ళకి కూడా మనం రుణపడి ఉన్నాం. ఆ తర్వాత ప్రకృతి రుణపడి ఉన్నాం. మనం బతకడానికి అవసరమైన ఆహారం ప్రకృతిలోంచి వస్తుంది, రక్షణ ప్రకృతిలోంచి వస్తుంది. మన సకల అవసరాలు ప్రకృతిలోని వనరులను వాడుకునే తీర్చుకుంటున్నాం కాబట్టి ప్రకృతి రుణం అంటాం. ఆ విధంగా తల్లిదండ్రుల రుణం, గురువుల రుణం, ప్రకృతి రుణం 3 ప్రధానమైన రుణాలుగా చెప్తాం. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలంటే రక్తదానం చేయొచ్చు, అవయవదానం చేయొచ్చు, శరీరదానం చేయొచ్చు. అలా మరొకరికి జీవించడానికి కావాల్సిన ఆధారం మనం కల్పిస్తే అది తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అవుతుంది. గురువు రుణం తీర్చుకోవాలంటే తిరిగి మనకు తెలిసింది ఇతరులకు బోధించడమే, వేరే మార్గం లేదు. ప్రకృతి రుణం తీర్చుకోవాలంటే ప్రకృతి వనరుల్ని పరిమితంగా అవసరమైనంత మేరకే వాడుకోవడం ద్వారా పర్యావరణ విధ్వంసానికి మనం కారకులుగా ఉంటే ఆ రుణం తీర్చుకున్నట్టే.